ఈ విమర్శలు ప్రతి విమర్శలు అన్నది మనం ఒక ఒక ఇది అయిన తర్వాత ఎవరి అభిప్రాయాలు అయిన తర్వాత మనం రెండో రౌండ్కి వచ్చినప్పుడు ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు దాని అమలు హామీల కన్నా కొంత ఎక్కువ గతంలో జరిగిన తప్పులు సరిచేయడం ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు సంవత్సర కాలంలో దాంట్లో 2-3 నెలలు పార్లమెంట్ ఎన్నికలకి పోయి ఉండొచ్చు. సరిగ్గా 7-8 నెలల కాలమే మీరు అన్నట్లు 8 నెలల కాలం కాంగ్రెస్ పార్టీకి దక్కింది. 8 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ తను ఒక కార్యాచరణని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది అనే మనం బ్రాడ్గా అనుకుంటే, వెంకటరెడ్డి గారు ఇప్పుడు మేడం చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఏ పార్టీకైనా కొంత సమయం ఇవ్వాలి. 8 నెలల సమయం ఇచ్చారు. ఈ లోపలనే ప్రతిదానికి ప్రతిపక్షాలు గొడవ చేయడం, రాద్ధాంతం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని అడగడం మేడం. ఇప్పుడు పార్సాద్ గారు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో పెట్టినటువంటి సభకు పెట్టినటువంటి పేరు ఏమిటంటే విజయోత్సవ సభ అని పెట్టుకున్నారు వాళ్ళు. దాంట్లో మహిళల కేంద్రంగా కొంత కార్యక్రమాలు జరిగినట్టుగా మనకు మీడియాలో మనం చదువుతున్నటువంటిది. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతున్నటువంటిది. ఇప్పుడు మేడం మాట్లాడింది, ఇప్పుడు విజయోత్సవ సభ పెట్టుకోకూడదు ఒక సంవత్సరం తర్వాత అని ఎవరు అనరు. ఏమైనా విజయోత్సవాలు చేసి ఉంటే ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలలో మీరు ఏ కాలంలో, ఇప్పుడు 100 రోజుల లోపల కొన్ని చేస్తామన్నారు, డిసెంబర్ 7కు కొన్ని చేస్తామన్నారు, ఏది సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భం లోపల మేము పూర్తి చేస్తామని చెప్పినారు. కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న ప్రశ్నించడం అనేటువంటిది. మీరు ప్రజలను మోసం చేసి అంటే ఏమిటి, అనేక రకాల ప్రలోభాలు పెట్టి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి సీట్లు తీసుకొని ఇవాళ మీరు ఏం చేస్తున్నారు, తప్పించుకొని పోతున్నారు. 6 గ్యారంటీలు అమలు చేసినాం అనేటువంటిది ఏదో 1-2 దప్ప అనేటువంటిది మేడం చెప్తున్నటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. 6 గ్యారంటీలు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ మేనిఫెస్టో 42 పేజీలు, 37 అంశాలు అన్ని మళ్ళీ దాంట్లో విభజిస్తే పార్సాద్ గారు 400 దాడతాయి వాళ్ళ పాయింట్ తీసుకుంటే. ఇప్పుడు ఒకటోది, ఇప్పుడు నిన్న జరిగిన వరంగల్ సభలో గతంలో రైతు డిక్లరేషన్ చేసినటువంటి పట్టణంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, సభ పెట్టినారు. పెడితే విజయోత్సవ సభ అంటే ఏంది, మేము ఇది ఇస్తామన్నాము ఇది ఇచ్చినాము అని చెప్పే బదులు ప్రతిపక్షాల మీద, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత విమర్శలు చేసి దుర్భాషలాడి సభ్య సమాజం నవ్వేటువంటి పద్ధతుల ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్ధంగా పదవి ప్రమాణం చేసినటువంటి రాగ ద్వేషాలకు అతీతంగా ప్రవర్తిస్తాను, పరిపాలన చేస్తానని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. రాజకీయాలలో, తెలంగాణ రాజకీయాలలో కిషన్ రెడ్డి గారికి ఉండేటువంటి ఒక స్థానం ఒకటి ఉన్నది. ఆయన పరుష పదాలను ఎప్పుడు వాడడు. సభ్య సమాజం మెచ్చుకునేటట్టుగా ఆయన భాష ఉంటుంది, ప్రవర్తన ఉంటుంది. ఇది నేను రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా గౌరవించేటట్టుది. అటువంటి వ్యక్తిని పట్టుకుని మధ్యకాలంలో మోదీ గారి దగ్గర నుంచి కూడా మోదీ ద్రోహి, కిషన్ రెడ్డి గారు ఊడిగం చేస్తున్నారు అనేటువంటి ఇవన్నీ మాట్లాడిన తర్వాతనే మన కిషన్ రెడ్డి గారు మా సభలో ఎక్కడ రంగారెడ్డి జిల్లాలో జరిగిన స్టేట్ కమిటీలో కొంత వాడడం జరిగినటువంటి మాట సోనియా గాంధీ గారి గురించి. వెంకటరెడ్డి గారు ఒక్క విషయం, ఇప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చారు, విజయోత్సవ సభ పెట్టారు. ఈ ఇచ్చిన హామీలు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు అనేది మీరు చెప్పే ఇది అంటే పార్సాద్ గారు, ఇప్పుడు విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి గారు మేము ఇచ్చిన హామీలలో ఇవన్నీ చేసినాము, ఇంకా చేయలేదు, చేయబోతున్నాము, కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పుకుంటే ఒక అర్థం ఉంటది. ఆయన ఆ సభను అధికార పూర్వకంగా ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారు ప్రారంభించినటువంటి ఒక సభని దుర్వినియోగం చేసి రాజకీయాల కోసము, తిట్ల పురాణం కోసం, తిట్ల దండకం కోసం వాడుకోవడం అనేటువంటిది అది మంచిది కాదు. ఏ ముఖ్యమంత్రికి మంచిది కాదు, ఆయనకు కాదు, ఆ పార్టీ కాదు. ఎందుకంటే ప్రజలు నవ్వుతున్నారు, ఈయనకు అధికారం ఇచ్చినాం, ఇంకా ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి చర్చ. అధికారం ఇచ్చినారు, బ్రహ్మాండంగా అధికారం ఇచ్చినారు. పక్క పార్టీలకెళ్ళో 10 మందిని కొనుక్కున్నారు, మీరు సేఫ్ గా ఉన్నారు, ఎంత 75 మంది ఉన్నారు మీకు. అయినా కూడా అస్థిరపరుస్తారు అనేటువంటిది ఈ మధ్యన మంత్రులు మాట్లాడడం మొదలుపెట్టినారు. అట్లా అస్థిరపరచడం అంటే ఏంది, మీ ఎమ్మెల్యేలు పోతేనే కదా అస్థిర చేసేది. మీ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా కాపాడుకోండి, వాళ్ళకి ఏం కావాలో అడగండి, వాళ్ళ గేట్లు మూసి వాళ్ళ భద్రత గురించి చర్యలు తీసుకుంటే బాగుంటది కదా. ఎవరు ఎందుకు కూరగొడతారండి, ఏం అవసరం ఉందండి కూరగొడితే? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మహాలక్ష్మి ఉంది, మా దాంట్లో ఒక్కటి కూడా 2500 కానీ అమలు చేయలే. 500 గ్యాసు అట్లా వాసన చూపించినారు, అది స్టాచ్యురేషన్ పాయింట్ లో అందరికి సంపూర్ణంగా అమలు చేయలే. రైతు భరోసా అసలు 15,000 12,000 అది లేదు. బోనస్ 5 నిన్న మొన్న ఓపెన్ చేసినారు. 70% రైతులు అమ్ముకున్నారు. రైతు బిల్లర్లతో కుమ్ముక్కై చాలా జిల్లాల లోపల అక్కడ ఉండేటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు, నేను స్వయంగా వ్యవసాయదారుని, నా 1950కి నేను క్వింటాలకు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. నిన్న మేము మా ఆసామి ఎవరైతే మా వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి ఉన్నాడో
అతను రేటు నాకు తెలిసిన వ్యక్తితోనే ఆఖరికి 1950కి అమ్ముకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది తడి ఉందా లేదా ఇవన్నీ చర్చకు నేను పోను. గృహజ్యోతికి 200 యూనిట్లు అది కూడా ఎట్లా ఇచ్చినారు పారసాద్ గారు, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తాను కాబట్టి. సపోజ్ ఒక ఇంట్లో హైదరాబాద్ లో ఒక ఇంట్లో 10 మంది అద్దెకున్నారు అనుకోండి, ఓనర్కి ఎట్లా ఇవ్వరు? ఆ 10 మందిలో ఒక్కరికి మాత్రమే ఇచ్చినారు, అవునా? నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు ఏందో చర్చ జరుగుతుంది, చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా బ్రహ్మాండమైన ఉపన్యాసాలు దాన్ని ఇస్తున్నాడు, ఎప్పుడైతే తెలియదు. 5వ డిమాండ్ విద్యార్థులకు 5 లక్షల విద్య అన్నారు, అది లేదు. చేయుత 4000 పెన్షన్ అన్నా, అది లేదు. ఇక 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఇచ్చిన ఒక జీవో ఇచ్చినారు, అది అమలే చేయలేదు, పోయేది లేదు. ఇప్పటికున్నదే అమలు లేదు, రియంబర్స్మెంటే లేదు ఆ మెడికల్ కు సంబంధించినటువంటిది. నేనేమంటున్నా అంటే, మీరు చేసింది ఏంది, చేయబోయేది ఏంది? ఉద్యోగాలకు సంబంధించి ఏదో చెప్తున్నారు. మరి ఉద్యోగస్తులకు ఒక రాగానే 3 కరువు భత్యాలు ఇస్తామన్నారు, ఒక 5 అయినాయి, 5ట్లో ఒకటి ఇచ్చినారు మొన్న. నేనేమంటున్నా, ప్రభుత్వం అనేటువంటిది మీరు చేస్తాము, పెద్దమ్మ నువ్వు ఇప్పుడు తీసుకుంటే 2000 వస్తుంది, మేము తర్వాత డిసెంబర్ 7వ తారీఖు నాడు తీసుకుంటే మీకు 3000 వస్తుంది ప్రకటనలు, అనేక ప్రకటనలు ముఖ్యమంత్రి గారు చేసినారు. అది మేము ప్రశ్నిస్తున్నటువంటి. అవి వదిలేసి చేసింది ఏంది చేయంది ఏంది చెప్పడానికి బదులుగా మీరు ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి రాజకీయాల ప్రయోజనాల కోసం ఆ సభను వాడుకోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు. ఇప్పుడు ఈశ్వర్రెడ్డి గారు ఉన్నారు మనతో. ఈశ్వర్రెడ్డి గారు, ఇప్పుడు మన మేడం చెప్పింది మీరు విన్నారు, వెంకటరెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు. మేడం గారేమో మేము నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నామన్నారు, వెంకటరెడ్డి గారు ఏమీ చేయలేదు అన్నది, ఏదో 1-2 మీరు అలా మేము మొదలుపెట్టామని చెప్పుకోవడానికి తప్ప అనేది. ఇంకా రెండవ అంశం, ఏమీ చేయడానికి లేదు కాబట్టే ఈ మాదిరి రాజకీయంగా విమర్శలు చేశారు తప్ప చేసింది చెప్పుకోవడానికి లేదు అన్నది వెంకటరెడ్డి గారు చెప్పింది. పరిస్థితి అంటే ఇద్దరిది మనం విశ్లేషించుకుంటే ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు, నిజంగా సమయం మనం ఇవ్వాలన్నా అంటే పార్టీ ప్రభుత్వానికి కూడా సమయం ఇవ్వాలి. ఇప్పుడు మేడం చెప్పినట్లు 2 కోట్ల అది అప్పులు ఏవైతే 2 లక్షల కోట్లది 7 లక్షల కోట్లు దాటాయి, ఆ లెక్కలన్నీ తేలాలి కదా. అదే కాదు పార్సాద్ గారు, కేసీఆర్ ఓడిపోవడానికి ముందు అందరికీ తెలిసింది ఏంటంటే దగ్గర 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయనేటువంటిది మనకు కాగ్ ఇస్తున్నటువంటి కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ లో మనకు స్పష్టంగా కనపడుతున్నది. వాళ్ళు వచ్చేటప్పటికి మాకు తెలియదు 2 లక్షలే ఉంది, ఆ తర్వాత తెలిసింది అనేటువంటిది అది సమంజసం కాదని నా భావన. అలాగే అండి. ఈశ్వర్రెడ్డి గారు. పార్సారథి గారు, ఇక్కడ ఏంటంటే ఎన్టీ రామారావు గారు అసలు రాజకీయాల్లోకి రాకముందు అప్పుడున్న ప్రభుత్వాలు ఏవైనా కానీ ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసమే చెప్పేవారు. అంటే ఏదైనా ప్రాంతం అభివృద్ధి కోసము అట్లా చెప్పేవారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కూడు గూడు అని చెప్పి ఒక 3 పథకాలను అమలు చేశారు. ఆ తర్వాతనే ఇంకా కంటిన్యూ అయిపోయి రోజు రోజుకు హామీలు అనేది పెరుగుతూ వచ్చాయి. ఈ హామీలు అమలు చేయడానికి అంటే అధికారంలోకి రావడానికి ఆకర్షణీయమైన పథకాలను ప్రకటిస్తున్నారు బిఫోర్ ఎలక్షన్స్. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడానికి సరిపోయేంత నిధులు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో ఇటువంటి సమస్యలన్నీ వస్తున్నాయి. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం అయితే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా వీళ్ళు ఏవి కూడా వాటిని తిరస్కరించలేదు, అమలు చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు ఉచిత విద్యుత్ తీసుకుందాం. ఉచిత విద్యుత్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రారంభించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వము కంటిన్యూగా 10 సంవత్సరాలు కూడా అమలు చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తుంది. అయితే ఇంకా అధికారంలోకి రావడానికి ఇందాక సంధ్యారెడ్డి గారు చెప్పినట్టు 6 కొత్త పథకాలను అనౌన్స్ చేయడం ద్వారా ప్రజలు ఆకర్షితులై వారు అధికారంలోకి రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు వీటిని అమలు చేయాలి అంటే ప్రభుత్వం దగ్గర సరిపోయేంత నిధులు ఉండాలి. నిధులు లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని కనుక అడిగితే కేంద్రం ఏముంటుందంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి, అంటే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో లేదు కాబట్టి వాళ్ళు సరిపోయేంత నిధులు అందించడం జరగదు. ఇది ఎక్కడైనా జరిగే ప్రక్రియ. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏంటంటే నిధుల సమస్య. మొదటగా వాళ్ళు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నప్పటికీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన 20,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఇంత భారం పడే వరకు మిగతా పథకాల మీద ఎఫెక్ట్ పడుతుంది.
అయితే మరి ఎట్లా పరిస్థితి? ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి కదా, లేకపోతే ప్రజలు ఊరుకోరు కదా, రేపు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చినా ఏదైనా జరుగుతుంది అనేది. దీనికోసము ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇమీడియట్ గా కేంద్రం దగ్గర ఒకవైపు, మరోవైపు ఓడి తెచ్చుకోవడం లాంటి ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చుకోవడం వంటివి ప్రక్రియకు బిగిన్ చేస్తున్నారు. అయితే ఈ పథకాలన్నీ కూడా వెంటనే ఈ 1 year కాలం, ఇప్పుడు నెక్స్ట్ మంత్ 7 కి 1 year కావస్తున్నది కదా, అమలు జరిగిందంటే ఒక మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, మిగతా వాటిని అమలు చేయడానికి ఇప్పుడు వారి దగ్గర సరిపోయేంత నిధులు లేవు. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము రైతు బంధు వంటి వాటిని కూడా వెంటనే వేయలేకపోయింది, రైతు బీమా కూడా. సో ఇప్పుడు ప్రభుత్వం కష్టపడుతున్నది ఏమని, నిధులు సమకూర్చుకోవడానికి కష్టపడుతున్నది. నిధులు సమకూర్చుకోవాలి, ఇంకోవైపు ప్రభుత్వానికి గడువు ఇవ్వాలి. గతంలో రామారావు గారికి కూడా అది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మిగతా విలేకరులంతా కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఏం సార్ మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తారా అని అడిగారు. ఎందుకు యుద్ధం ఎందుకు, అప్పుడే కదా మనం వాళ్ళకి అధికారం వచ్చి 6 నెలలే అయింది కదా, కనీసము ఒక 1 year అన్నా సమయం ఇవ్వాలి కదా. పిల్లాడు పుట్టగానే నడుస్తాడా ఎక్కడైనా? వాడు కూడా బుడి నడుకలు నడితే తర్వాత స్థిరపడతాడుగా, మంచి నడక నడుస్తాడు కదా. కాబట్టి మనం సమయం ఇవ్వాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ రోజు నేను కూడా ఉన్నా అక్కడ, అందుకే గుర్తొచ్చి ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సరిపోయేంత సమయం ఇవ్వాలి. సరిపోయేంత సమయం అంటే వాళ్ళకి ఎంత అనే క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు 1 year సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే నేను చెప్పినట్లు నిధులన్నీ వాళ్ళు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమయం ఇవ్వాలి అనేది చెప్తున్నా. వెంకటరెడ్డి గారు చాలా డీటెయిల్ గా చెప్పారు వారి పథకాలన్నీ కూడా. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఇమీడియట్ గా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటే రోజులో లేకపోతే 1 year లోనే జరిగిపోతాయి అని నేను అనుకోవడం లేదు. అదే